ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ వీక్షకులందరికీ పాణ్యం దత్త శర్మ నమస్సుమాంజలి. ఈరోజు శ్రీ రామాంజనేయ యుద్ధము పద్యనాటకములోని 2వ భాగముతో నేను నా తమ్ముడు పాణ్యం శంకర కుమార శర్మ మీ ముందుకు వస్తున్నాము. ఈ భాగమును ప్రారంభించబోయే ముందు మీకు ఒక విషయం మనవి చేయాలి మిత్రులారా. ఈ శ్రీ రామాంజనేయ యుద్ధము అనేటువంటి వృత్తాంతము వాల్మీకి రామాయణ అంతర్గతము కాదు. ఇదే కాదు, కృష్ణార్జున యుద్ధము, కృష్ణాంజనేయ యుద్ధము ఇలాంటివన్నీ కూడా ప్రజలకు వినోదము కలిగించడం కోసం, ప్రసిద్ధుల మధ్య యుద్ధాన్ని కల్పిస్తే ప్రజలకు ఆసక్తి కలుగుతుందని, దానిలో కొంత లోక కళ్యాణాన్ని కూడా కలిపి కవులు సృష్టించినటువంటి అద్భుతమైన కావ్యములు ఇవి. కాబట్టి ఇవి ఇంత ఆదరణకు నోచుకున్నాయని మీకు మనవి చేస్తున్నాను. ఇక 2వ భాగములో లక్ష్మణుడు, శ్రీరామచంద్రుడు సమావేశమై ఉన్నారు. శ్రీరామచంద్రుడు ఎందుకో అన్యమనస్కంగా ఉండడంతో లక్ష్మణుడు ఆయనను అడిగాడు, అన్నా ఎందుకు విచారవదనుడవై ఉన్నావంటే, నాయన నాకు గత రాత్రి ఒక దుస్వప్నము కలిగింది. నిస్సహాయుడైన దీనుని ఎవరినో నేను వధించినట్టుగా నాకు కల వచ్చిందిరా. దానివల్ల నాకు ఏదైనా కీడు వాటిల్లుతుందేమో అని నాకు భయముగా ఉంది సోదరా అని చెప్పాడు. సరే, మనము వశిష్ఠుల వారిని పిలిపించి ఈ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకి నివేదింతము అన్నాడు లక్ష్మణుడు. ఇంతలో విశ్వామిత్రుడు వస్తున్నాడని ప్రతిహారి వచ్చి తెలియజేశాడు. విశ్వామిత్రుడు రావడము, కుశల ప్రశ్నలు వేయడము, స్వామి ఆయనకు స్వాగత సత్కారాలు చేస్తే ఆయన నిష్ఠూరముగా మాట్లాడి, శ్రీరామచంద్ర ప్రభువు నుంచి నేను ఒక ప్రత్యుపకారాన్ని ఆశిస్తున్నాను. నాకు అవమానం చేశాడు ఒకడు, వాడిని నీవు నిర్ధారణగా చంపివేయాలి. తప్పకుండా విచారణ చేసి, న్యాయ విచారణ చేసి ఆ పని చేద్దామంటే, నేను అడిగినా కూడా నువ్వు న్యాయ విచారణ చేస్తావా? అదంతా కుదరదు, వాడిని చంపాల్సిందే అని కఠినంగా విశ్వామిత్రుడు పలికాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు గురువుగారి మీద ఉన్నటువంటి గౌరవంతో అంగీకరించక తప్పలేదు. అప్పుడు వారిద్దరికీ జరిగినటువంటి సంభాషణ ఈ 2వ భాగంలో మీరు వినబోతున్నారు. అన్నా, సర్వసద్గుణ సంపన్న, ఎన్నడు లేని చింత ఇటులేటికి కలిగెనో, మీ మనోబునందున్న విచార కారణము ఒక్క వివరింపుమల్చువు. మేమెల్లి విధాల వేడిన ఒకంతయు పల్కరదేమి ధర్మమోవో అన్నా. తృతీయ సోదరులటన్న మరొక్క గతి తలంచితే లక్ష్మణ, చెప్పుటకు నోరు రాకున్నది కదా. చెప్పుటకు నోరు రాక చింతించుచుంటేనే గాని మీరు నాకు అపకారులని కాదు. దశరథ కుమారులందరి భేదాభిప్రాయంబులెన్నడూ కలుగనేరవు. నా యొక్క విచారమునకు కారణమును వినుండు. తెలవారు వేళ అరుదెంచితి ఎచ్చటికో పంచి పగా తెలియదుగాని ఒక దీనుని భక్తుని కంఠమేటికో ఇలా పడవేసినట్లు కడుహేయపు స్వప్నము గంటి
నా మదిన్ కలత వహించే, నా మదిన్ కలత వహించే, ఏమి చెడు గల్గునో, ఏమి చెడు గల్గును ఎంచు భయం బుదోచెడిన్, ఏమి చెడు కల్గును ఎంచు భయం బుదోచెడిన్. అగ్రజ, స్వప్నమును గూర్చి ఇంత చిందింపవలైన మన కులగురుండును పౌరోహితుండునగు వశిష్ఠ భగవానుని రావించి దుష్ట స్వప్న దోష పరిహారార్థముగా శాంతి చేయించుదము. విశ్వామిత్ర మునీంద్రుల వారు విచ్చేయుచున్నారు. ఆ మునిచంద్రులు మనకు గురుచంద్రులు కదా, దుస్వప్నమునకు శాంతి మార్గము ఉపదేశింపబోరు సోదరులారా. అదిగో విశ్వామిత్ర మహర్షి దయచేయుచున్నారు. గురువర్య నమోస్తుతే. విజయసిద్ధిరస్తు. స్వామి తమరికి కుశలమే కదా? తమ ఆశ్రమమున హోమాది కృత్యములన్నీ సక్రమముగా జరుగుచున్నవి కదా? తమ క్షేమమునరయనెంతో కుతూహలముగానున్నాను. మా క్షేమములకేమిలే. అదేమి స్వామి అటులంటిరి? అనకపోవుటేమిటి? పర్ణశాలలోన పడియుందుమే గాని మేడలు మిద్దెలు మాకులేవు. కాషాయ పుట్టముల్ కట్టుచుంటిమి కాని కాంచనాంబరములా కట్టలేము. మాను పూసల దండమరి వేతుమే కాని రత్నహారాల దాల్పలేము. అడవి దుంపల నెట్లో కుడువ నేర్తుమె గాని దివ్యభక్షంబుల తినగలేము. కాననముల బ్రతుకు గడుపు గుంటయే గాని రాజనగరులందు క్రాలలేము. ఇట్టి పేదవాడనంత గురువునైనా, ఇట్టి పేదవాడనంత గురువునైనా గురుతు లేకపోతే కొంచెమిప్పుడు హరిహరి హరిహరి, పాపము శాంతించుగాక, పాపము శాంతించుగాక. గురుచంద్ర ఎంత మాట అంటిరి? ఈ రాముడేనాడేనియు మిమ్ము తిరస్కరించనే, మిమ్మే కాదు ఎవరి మాట నేనియు ఉల్లంఘించని రాముడేమి సద్గురుమూర్తులకు మీ యాన జవదాటుటేమి? అసంభవము గురువర్య, అసంభవం. రామచంద్ర, నీవు నా మాట ఎన్నడూ జవదాటవని నేను ఎరంగుదును. అయినను ఏమందువో అని హాస్యములాడితిని గాని వేరు కాదు. నీవేమియూ మనోవ్యాకులతనందక్కుము. స్వామి, పూజ్యుల ఆనతీయుటయు మేము ఆచరింపకపోవుటయునా? మహాభాగా, రాముడు మీ శిష్యుడు కదా, వీనిపై మీక సంధియమేల కలగవలయను దేవా. ఇంతకు మున్ను మీ వచన మీ క్రియ నుండుటగాంచలేదు. నా స్వాంతము విస్మయం బొదవే, నా స్వాంతము విస్మయం బొదయే సంయమి చంద్ర. కతంబు దెల్పి మీ చింత తొలంగు మార్గము వచింపుడు కాదనబోక. వైలమత్యంత ముదంబునన్ సలిపి
వైళమత్యంత ముదంబునన్ సలిపి హాయినొ సంగెద మీకు నముడి రామచంద్ర, ఇంతగా అడుగుచుంటివి కాన ఇక చెప్పక తప్పడము లేదు. నా మనంబున నిండి ఉన్నది పరాభవ దవానలంబు గాని మరి ఒకటి కాదు. ఏమి పరాభవమా? విశ్వామిత్ర మహర్షిని పరాభవించిన ఆ దుర్మార్గుడెవడు? ఆ దుర్మార్గుడు ఇంకెను జీవించి ఉండెనా? నన్ను పరాభవించిన వాడా క్షణంబుననే మా శాబానల కీలల భస్మమై ఉండేది వాడే కాని దుష్ట శిక్ష రక్షణ దక్షుండగు శ్రీరాముడు నా శిష్యుడై రాజ్యపాలనము చేయుచుండా దండనాధికారము నాకేలనని ఉపేక్షించి తిని. మంచి పని చేసి స్వామి. సౌమిత్రి, మహర్షుల వారిని అగౌరవపరచని అద్దురాత్ముడెవరో ఎరింగి శీఘ్రముగా పిలుచుకొని రమ్ము. న్యాయస్థానమున విచారణ జరుపవలయను. ఏమీ రామచంద్ర, అదండు నాకు చేసిన పరాభవమునకే నేను నా మనంబున మ్రగ్గుచుంటుని కదా. సిగ్గు విడిచి నీ సభలో న్యాయస్థానంబున నిలిచి నోరు తెరచి మరలా చెప్పవలైనా? నీవేమియో నన్ను గౌరవింతుననుకొంటివి కాని నా మానధనంబులనట్లు మంటగలుపుటననుకొనలేదే. నాదు వాక్యంబులను నీవు నమ్మలేక నలువురుండు చోటున తీర్పు సలుపవలెనే. గాధిసుతుని సిద్ధాంతంబు కాదనంగా పెద్దవైతివే నేటికి శుద్ధులాడా. దేవా, అజ్ఞానిని మన్నింపుడు. తమ సెలవైనచో నాతని విచారణ లేకయే దండించదను. ఆజ్ఞయసంగుడు. సత్యమా? ముమ్మాటికి నీ సత్యము. ఇక వినము. అయిన వినుము. సరివార్యం నగుబాటుగా తొలి నమస్కారంబుగా వించనా కరయం వైరి వశిష్ఠు పాదములకు ఎట్టి నిర్లక్ష్యమో పిమ్మట నాకు వందనముతా నిర్భీతి మౌనీంద్రులందరిలో నా కవమానమై ఇతరుల ఆత్మ చుల్కనల్ చేయరే. వధ్యుడు నరించిన నేరమునే తెలిపితిరి కాని వాని ఊరుంబేరుల తెలుపు రైత్రి కదా స్వామి. తెలుపుటకేమున్నది తెలుపుదును. తెలిపిన పిమ్మట అతండు అట్టివాడు కాడనియు లేక అతండు మాకు ఆప్తుడనియు కాక ఈ నేరము దండనార్హముగా మేము అంగీకరింపమని అనియు సమాధానములివరు కదా. మహనీయ, నేరమును గురించి విచారణయే లేదని ఇంతకు ముందే మీరు వచించితిరి కదా. అయ్యది పాపంబైనను పుణ్యమైనను దేవరవారియాన పాలించుటయే నా కర్తవ్యము. ఇక దండనార్హుని గురించి అందురా. అరయగ మద్గురుత్తమునకంత విరోధము గూర్చినట్టి ఆ దురితుడు బంధువైనను హితుండైన నరుడైన దైత్య భూవరుడగుగాక నాక
పురి పాలకుడైన మరెవ్వరైనా నే నరికెదా నే నరికెదా వాని శీర్షమిక నమ్ముడు దేవర పద సాక్షిగా ఆ షహభాష్ రామచంద్ర షహభాష్. ఇక నా సంధ్యము తీరిపోయినది. ఇప్పుడు చెప్పుచున్నాను వినుము. నన్ను పరాభవించినవాడు కాశీనగరాధీశుడైన యయాతిరాజు. ఆ యయాతియా? అవును, యయాతియే. హా యయాతి, ఎంత దురవస్థ ఘటించినది! నీవేనా ఈ మహనీయుని ఎడల దొసగురరించితివి? ఎంత పని జరిగినది! నీవు ఎంత సౌమ్యుడవు, ఎంత సజ్జనుడవు! పాణిగ్రహించిన పద్మనేత్రిని వీడి కలనైన పరకాంత దళపబోవు పరిహాసములకేని పరమ సత్యముగాక ఇచ్చకంబుల వచింపబోవు పొరబడి అయినను పరహితం బునుబాసి చేటు నెవ్వారికి చేయబోవు అనవరతము గురుధ్యానము విడనాడి దురిత కృత్యం బులకరుగబోవు సతమున నామ పఠనం బుస్వాంతమందు యయాతి సతమున నామ పఠనం బుస్వాంతమందు మరువబోవు మరొక లీల మసలబోవు ఇట్టి నిను జంప నా చేతులెట్టువచ్చు చంపకున్న వాగ్దానంబు జరుగుటెట్లు రాముడు దుష్టరాక్షస విరాముడటంచును నేటిదాకా శ్రీరాముడు కీర్తిగాంచెను ధరాతలమందున ఇప్పుడిట్టులీ నియమము బాసి భక్తవరుణిన్ వధించిన కీర్తిగూడ రానేమో యయాతి కట్టి మృతి నీగతి ధాత లిఖించే వింతగా. మహాత్మా, యయాతిని మన్నించు మార్గము లేదా? ఏమి, నీవు అతన్ని వధించలేవా? భక్తుని శిరచ్ఛేదనము బాధాకరము కాదా గురువర్యా? అటులైన గురు శాసనోల్లంఘనయేన ముఖప్రదము సుఖప్రదము ఆడి తప్పుటయేనా న్యాయ మార్గము. స్వామి, న్యాయమని నేనంటినా కాక గాధేయ వంచకుని ఖండింతునంటివా? గురుచంద్రులు శాంతింపకున్నా రామచంద్రుడు నిజము పాలించినచో గురుచంద్రులు శాంతింపకుందురా? పూజ్యులిట్లు ప్రశ్నించిన నేను బదులాడగలనా? రామా, నీవడిగిన దానికి సమాధానము చెప్పక నోరు మూసుకొని తలనాడించినచో బదులాడగలుగుదువా? అడుగదగిన మాట అడుగతగిన సమయమునడిగినచో బదులాడలేకపోవుదువా? గాధిరాజనందన, దశరథనందనుడు ఎన్నడేనియు ఆడి తప్పెనే. వన నిధులింకుగాక
వన నిధులింకుగాక రవి పశ్చిమ దిక్కున నుండి తాజనించినను జనించుగాక భువి శీఘ్రమే కృంగునుగాక తరళీ క్షణమున రాలుగాక కులశైలములేడును బ్రదలై ధరిత్రిని బడుగాక రాముడు చెరింపడ సత్యపథంబునందునన్ రాముడు చెరింపడు అసత్యపథంబునందునన్ మునివరేణ్య దయయు దాక్షిణ్యముగల భూధవుడనగుట దయయు దాక్షిణ్యముగల భూధవుడనగుట భక్తుడగు యయాతిని చంప పాపమగుట ఇంచుకించుకనేమో శంకించినాడా ఇంత మాత్రాన నిందింపనేలనయ్యా ఇంత మాత్రాన నిందింపనేలనయ్యా. ఓరి కపట వినయ గుణశీల, చదువు నేర్పిన గురువులకే చక్కటులు చెప్పచుంటువా. నీవంతటి దయాదాక్షిణ్యము కలిగిన ధర్మప్రభువు అయినచో నేనంత కిరాతక స్వభావుండననియా నీ అభిప్రాయం. దురితమటంచు నీవు ఘన దుష్టుయయాతిని చంపకుండా గన్మరి సాధువాక్యముల్ పల్కగనేల సుధర్మ రక్షగా శిరమునదాల్తు మీ పలుకు చెప్పుడు ఎంచు నమ్మబల్కి తెరగున మాట మార్చుటయే ధిక్ మరి నీకది ఎట్లు అబ్బెనో సంయమేంద్ర, మన్నింపుడు యయాతి వధ నాకు తప్పనిసరియే కదా. నాకు ఎవరి ఏమియును అక్కరలేదు, మీ మాటయే నాకు శిరోధార్యం. పనివడి బంధుమిత్ర పరివారములందరూ కాదటంచు పల్కిన పురవైరి యుద్ధమునరింపగ వచ్చిన ఎవరే విధంబున నడిచినన్ సహోదరులు పూరితిగా నన్ను ధికరించినన్ అనిలసుతుండెదిర్చిన యయాతిని చంపగవీడ ఇంకపై ఆ వేటకతంబునం వనికి వేజను దెంచు యయాతి బుద్ధిని పాటుదలంచనే గురుడు వచ్చనటన్న ముదంబునందు పోరాటమటంచు నెంచితిమే రాగల దుర్దినమిట్లు రాగ ఇంకేటికి చింతిలంగా ఇప్పుడెయ్యది మార్గమెరుంగ పల్గుడి
ఆ లక్ష్మణ, ఇది ఎంతయు నేను గాంచిన దుస్వప్న ఫలితము. కష్టకాలమునందు ధైర్యము లేని వారు ఇటులే పరులను నిందించుచుందురు. తమ్ములారా, గాధేయుని రాక ప్రమాద కారణమే కాని ప్రమోదదాయకంబు కాదని భావించుట మన యమాయకత్వము కదా. విశ్వామిత్రుని వలన మనము మాత్రము మేలు పడయలేదా? అద్భుతమైన బలాతి బలల నేర్వ జాలితి మాతని చలువగాదే, బలవంతులగు దానవ శ్రేణిని వధించి కీర్తిలుటాతని కృపనుగాదే, రాతియై పడియున్న నాతికి నిజరూపు కలిగించుట అతని కరుణగాదే, శివచాపమును దృంచి సీతను పెండ్లాడి ఇలుజేరుట అతని వలనగాదే, పిలిచి పిల్లల నిప్పించి పెండ్లి చేసి మీకు ముదమిచ్చుట అతని మేలుగాదే, అతని కథననెంతయో ఖ్యాతి గలిగే, ఇంతలో నిటులాడుట దేనికయ్యా? అన్నా క్షమింపుము. తెలియక దేవరవారి గురోత్తములైన విశ్వామిత్రుని నిందించుటయే కాక భాతృదేవులకు మీ హృదయమునకు కూడా కష్టము కలిగించి తిని. సోదరా, విశ్వామిత్రుడు మహాకోపి, పట్టిన పట్టు విడిచిపెట్టువాడు కాదు. మనమా కాశీనాయకుని చంపకున్నచో అతడు ఏ శాపంబుననో వానిని బూది చేయక మానడు సుమా. అంతియేనా నా ఆన మీరితరిని క్రోధావేశమున మనల కూడా శుభింపడు కదా. ఆ శాపంబు నా ఒక్కనిపై ప్రయోగించినా నేను ఆనందించదను సోదరా. లక్ష్మణ, ఇప్పటికే వైదేహిని వీడి విచారమున నుంటిని కదా. మొదలే సీతా వియోగాన మునిగియున్న నాకు మరణమే సౌఖ్యంబు న్యాయమరయా, అందుముని పావనానలమందు భస్మమగుట కన్నను వేరు పుణ్యం బుగలదే. ఆ ఆ ఆ కానీ ఈ దీర్ఘగోపి మన వంశమునంతయు శపించినచో నా మూలమున వంశనాశనమే కాగలదు. ఒకని ప్రాణరక్షణ నుంచి ఓమలేక కులము నెల్ల హతము చేసుకొందునేమో, కాన కీడు మేలుల చూచి వానినిపుడు పట్టి చంపుటయే ధర్మపదము నాకు, కావున లక్ష్మణ, నీవిదే వారణాసికేగి నా యయాతిని పట్టిదెమ్ము. అయ్యయ్యో, చివరికి ఈ పని కూడా నా చేతులతోనే చేయించుచుంటివా రామచంద్ర? మాన్యురాలైన జానకి
మాతనపుడు వెంటగొని పోయి అవనిలోన విడచినాడా పరమ భక్తుడైన యయాతి ప్రభువునిపుడు పట్టి మృతికి అప్పగింపగా వలసినాడా సౌమిత్రి, ఇందు విశేషమేమున్నది నాయన? ఏ పని చేసినను తొలుత నుండి మనమిరువురమే కదా. ఇంతటితో 2వ భాగము సంపూర్ణము. మరల 3వ భాగముతో మీ వద్ద